ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకుడు యైర్ లాపిడ్ అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇరాన్ యుద్ధం విషయంలో మా దేశ నాయకుడు, మా ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉన్నాం. మా దేశ నాయకుడు వెనకే ఉంటాం. అలాగే మాకు సహకరిస్తున్న ట్రంప్ ఏది చెప్పినా అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మేము గెలవాల్సిన యుద్ధం, ఇరాన్ మీద సాధించాల్సిన విజయం అని ఆయన ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. President Trump and Prime Minister Netanyahu are totally right. We were forced into this, but this is a war we should have been engaged in, and this is a war we must win, and the people of Israel stand united behind the government and our security forces who are doing an unbelievable job. ఇండియా టుడే ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకుడిని లైవ్లోకి తీసుకొని మాట్లాడింది. ఆ సందర్భంలో ఆయన ఇలా చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణంగా ఏ దేశంలో అయినా ప్రతిపక్ష నాయకుడు ఇలానే మాట్లాడతారు. కానీ మన దేశంలో ప్రతిపక్ష నాయకులు అలా ఉన్నారా లేదా అనేది మనమే పరిశీలించుకోవాలి. ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ అటాక్, పుల్వామా దాడి, చైనా సైన్యం భారత సైన్యాన్ని తరిమి కొట్టిందనడం, ఇలాంటి అనేక సందర్భాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా దేశం సమస్యల్లో ఉన్నప్పుడు ప్రతిపక్షం ఏంటి, అధికార పక్షం ఏంటి, అందరూ ఒక్కటైపోవడమే, దేశాన్ని కాపాడుకోవడమే అంతిమ లక్ష్యం అవ్వాలి. లేదంటే ప్రపంచ పటంలో దేశమే ఉండదు. దేశమే లేనప్పుడు అధికార పక్షం, ప్రతిపక్షం ఎక్కడుంటుంది? ఈ విషయాన్ని గుర్తించలేని అనేక మంది వ్యక్తులు దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చాలామంది ఇరాన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఇరాన్ అనేది అణు ఆయుధాలు తయారు చేస్తున్న దేశం, ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తున్న దేశం. ఇజ్రాయెల్ని, అమెరికాని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇరాన్ ప్రజలకు కూడా ఇరాన్ ప్రభుత్వం నచ్చలేదు. ఎప్పటి నుంచో పోరాడుతున్నారు వాళ్ళు ఆ ప్రభుత్వం మీద. ఇజ్రాయెల్, అమెరికా సహాయంతో ప్రభుత్వాన్ని గద్దెదించారు. ఇది తెలుసుకోలేని అనేక మంది వ్యక్తులు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నారు. దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి సమిష్టిగా పోరాడాలి. ఒకరిని ఒకరు దూషించుకుంటూ కూర్చుంటే మూడో వ్యక్తి లాభపడతాడు.